హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. వాడపల్లి 4th వీక్ కూడా వచ్చేసింది. ఇది 4th వీక్ కూడా మేము బయలుదేరిపోతున్నాము. 3కే అలారం పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు టైం 10 to 5 అయింది. మేము 10 to 5కి స్టార్ట్ అయిపోతున్నాము. 3కి లేచి అన్నీ చేసుకుని పనులన్నీ ఫ్రెష్ అయిపోయి 10 to 5కే స్టార్ట్ అయిపోతున్నాము. ఈ టైంలో దర్శనం బాగా అవుతుంది కదా, అసలు ఆ టైం అనేది పట్టట్లేదు. మళ్ళీ ఎర్లీగా కూడా ఇంటికి వచ్చేస్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. అయితే పండగల టైంలోని, పూజల టైంలోని మనం అలారం అనేది ఒక 2 times అలా పెట్టుకుంటూ ఉంటాము. ఫస్ట్ దానికి లేము, బద్ధకంతో సెకండ్ దానికి లేస్తాము. కానీ ఈ వాడపల్లి అనుకున్న దగ్గర నుంచి కూడా మేము 3కి పెట్టుకుంటున్నాము, 3కే లేస్తున్నాము బద్ధకం లేకుండా. లేదంటే అంతకు ముందు కూడా లేస్తున్నాము. చక్కగా టైంకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది 4th వీక్. ఇప్పుడైతే వాడపల్లి వచ్చేసాము. ఎప్పుడు వెళ్ళే రూట్ కాదు ఇది. వాడపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ వేరే రూట్లో పంపుతున్నారు. కార్లు కానీ, ఆటోలు కానీ, బళ్ళు కానీ. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళే రూట్లో అస్సలు ఖాళీ లేదు. ఆ బళ్ళు పెట్టడానికి అసలు ఖాళీ లేదు, కార్లు అవి పెట్టడానికి పార్కింగ్లో. అందుకు కొంతమందిని వేరే రూట్లో పంపుతున్నారు. మేమైతే కొంచెం ముందుకే దిగి నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాము టెంపుల్లోకి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఏమీ లేదండి, ఈ స్వామికి ఏమీ అవసరం లేదు. మనం 7 వారాలు, వారానికి 7 ప్రదక్షిణలు చేస్తూ 7 రూపాయి కాయిన్లు హుండీలో వేస్తూ వారానికి ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుందండి. మనం అనుకున్న కోరికలు తీరుస్తారు. ఏదైనా సరే నమ్మకంతో, భక్తితో మనం వెళ్ళాము అంటే మన నమ్మకమే మన కోరికలను తీరుస్తుంది. ఏ కోరికైనా సరే మంచి అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అందుకే చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారో, అస్సలు ఖాళీ ఉండట్లేదు. పెద్ద తిరుపతిలో భక్తుల తాకిడి ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటున్నారండి. ఈ వాడపల్లి టెంపుల్లో కూడా భక్తులు నమ్మకంతో వస్తున్నారు. వచ్చిన వాళ్ళే పదే పదే వస్తున్నారు. 7 వారాలు కూడా చేస్తున్నారు. అందుకే ఈ వాడపల్లిని కోనసీమ తిరుమలగా కూడా పిలుస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి ఎర్రచందనపు చెక్కలో కొలువై ఉన్నారు కాబట్టి ఇక్కడ అభిషేకాలు అయితే జరగవంటండి. అష్టోత్తర పూజలు జరుగుతాయి. అలాగే శ్రీవారి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ అష్టోత్తర పూజ అనేది మనం 7 వారాలు పూర్తయిన తర్వాత ఈ అష్టోత్తర పూజ అనేది ఇక్కడ చేయించుకోవాలి. అప్పుడే మనం 7 వారాలు చేసిన ఫలితం అనేది ఉంటుంది. అంతేకాని 7 వారాలు చేసి వెళ్ళిపోకూడదు. అష్టోత్తర పూజ అయితే చేయించుకోవాలి. అది కూడా ఎలాగ ఏంటి అనేది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వెంకటేశ్వర స్వామికి మనం పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. అయితే 7 వారాలు వెలిగించుకోవచ్చు, అది మన ఓపిక. లేదు అంటే ఏదో ఒక వారమైనా కూడా మనం వెలిగించుకోవచ్చు. కుదిరినన్ని వారాలు కూడా వెలిగించుకోవచ్చు. ఇంటి దగ్గరే వరిపిండి ముద్ద చేసుకుని ఇక్కడ తెచ్చుకుని ప్రమిదలు చేసుకుని వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి 3 నామాలు ఒక్కో ప్రమిదికి మనం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. అవన్నీ కూడా నేను ముందు వచ్చే వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మేము ఇంకా వెలిగించలేదు, నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది కూడా ఎలాగా ఏంటి అనేది 7 వారాలు అప్లోడ్ చేస్తున్నాను కదా. 4 వారాలు అయితే అయిపోయినాయి ఈ వీడియోతోటి. ఇక నెక్స్ట్ 3 వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తాను. చిన్న చిన్న డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.